ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఆమోదం తెలిపింది. రెండో విడతలో 7 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపర్మిలో 6,513 ఎకరాల భూ సమీకరణ జరగనుంది. త్వరలో ల్యాండ్ పూలింగ్ కోసం సిఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రైతులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశం అనంతరం రైతులతో ప్రధానంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కనుక వెళ్ళకపోతే కనుక అమరావతి ఒక మున్సిపాలిటీగా ఉండిపోతుంది. కార్పొరేషన్ స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ల్యాండ్ బ్యాంక్ అనేది అమరావతికి అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి రైతులకు స్పష్టం చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దానికి ఆమోదిస్తే కనుక ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుంది. అటు రైతులకు మేలు చేసే ప్రభుత్వమే కానీ ఇది కీడు చేసే ప్రభుత్వం కాదని ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో దానికి రైతులు కూడా పూర్తి స్థాయిలో సమ్మతి తెలియజేయడంతో పాటు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన వారందరూ కూడా అంగీకారం తెలపడంతో ఈ రోజు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి కేబినెట్ ముందు తీసుకురావడం జరిగింది. దాదాపు 16,666 ఎకరాలకు సంబంధించి మొత్తం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మొత్తం 7 గ్రామాలకు సంబంధించి వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో ఈ భూమిని తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో గ్రామ సభలు కూడా స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఇప్పటికే నిర్వహించి వారి అనుమతి కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాలు అంటే అసైన్డ్ భూములు కూడా ఈ గ్రామాల్లో ఉన్నాయి. వాటితో కలిపి ప్రభుత్వ భూములు కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటితో కలిపి 20,494 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు సిద్ధమవుతోంది ప్రభుత్వం. అంటే ఇప్పటికే 33,000 ఎకరాలు కలుపుకుని ఇప్పుడు 20,400 చిల్లర ఎకరాలు అంటే దాదాపు 53,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం అమరావతి కోసం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీంతో పాటు ముందుగా చెప్పినట్టు మొత్తం 44,000 ఎకరాలు రెండవ దశలో ల్యాండ్ పూలింగ్ చేయాలని భావించినప్పటికంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావచ్చు, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కావచ్చు, స్మార్ట్ ఇండస్ట్రియల్ హర్బ్ ఏర్పాటు కావచ్చు, మొత్తం 44,000 ఎకరాలు అవసరం అవుతాయని భావించారు. అయితే ప్రస్తుతానికి ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్కు తాము సుముఖంగా ఉన్నామని రైతులు చెప్పారో ఆయా ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు పలు ఇతర నిర్ణయాలకు కూడా కేబినెట్లో చర్చించినప్పటికీ ల్యాండ్ పూలింగ్ అనేది చాలా కీలకమైన నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో ఇచ్చారో వారంతా కూడా మొదట్లో ఈ ల్యాండ్ పూలింగ్ పట్ల కొన్ని అనుమానాలు, అపోహలు వ్యక్తం చేశారు. అదనంగా ల్యాండ్ తీసుకుంటే కనుక ఇప్పటికే తీసుకున్న ల్యాండ్లో డెవలప్మెంట్ జరగకపోతే ఇబ్బంది అవుతుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే 15 జాతీయ స్థాయి బ్యాంకులు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలు ఇప్పటికే నిర్మాణాలు ఊపందుకున్నాయి. కాబట్టి వివిధ సంస్థలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఇటువంటి ఆసుపత్రులు చాలా వరకు కూడా ఇప్పటికీ శంకుస్థాపనలు చేశాయి. కాబట్టి ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి ముందుకు వెళ్తాం. హైదరాబాద్ ఎంత లీప్స్ అండ్ బౌన్స్ అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకే. అక్కడ నిజాం చాలా మందికి ఇనాముల రూపంలో ఇచ్చిన నేపథ్యంలో వాటిని ఉపయోగించుకుని హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందింది. కాబట్టి అదే స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ తప్పనిసరి చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం పొందారు. రైట్ సత్య, థ్యాంక్ యూ.